V6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తరహళ్లిలో ప్రతి ఏటా వారం రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. విచిత్ర వేషధారణతో భూతప్పలు నాట్యం. ఈదుల పూసపల్లి 1వ వార్డులో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మెల్యే. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు నిరసన దీక్ష. ఆదిలాబాద్ లో ప్రజాపాలన గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం. పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలో ప్రతి ఏటా వారం రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక ఈ ఉత్సవాల్లో విచిత్ర వేషధారణతో భూతప్పలు నాట్యం చేస్తారు. ఈ నాట్యం చేసే సందర్భంలో భూతప్పల కాలి స్పర్శ కోసం ఈ ప్రాంత జనం ఎగపడతారు. ఉపవాసాలతో తడిబట్టలతో బొర్ల పడుకున్న భక్తులపై భూతప్పలు తొక్కుకుంటూ వెళతారు. ఆడ మగ అనే తేడా లేకుండా పడుకున్న వారిపై తొక్కుకుంటూ భూతప్పలు నాట్యం చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో పాటు దీర్ఘ రోగాలు నయమవుతాయని ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు ఇక్కడి జనం. ఇక ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. భూతప్పల ఆచారం అనాదిగా ఇక్కడ కొనసాగుతుంది. ದೇವಸ್ಥಾನ ಸತ್ರದಲ್ಲಿ ಅನ್ನದಾನ ಜರುಗ್ತಾ ಇದೆ. ಶ್ರೀ ಸ್ವಾಮಿ ఉండు భూతప్పులు స్వామివారు ఉన్నారు కాబట్టి పడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కన ఉండేవారు కూడా జరగండి. భక్తుడిగా వినండి. శ్రీ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅವರು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಭೂತಪ್ಪಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಭೂತಪ್ಪಗಳಿಗೆ ಬೀಳೋ ಭಕ್ತಾಲಯ ಮಾತ್ರವೇ ಅಲ್ಲಿರಬೇಕು, ಬೇರೆಯವರ ಜರುಗಿ ದಯವಿಟ್ಟು. ಯಾಕೆಂದ್ರೆ ఇక్కడ
కాలు స్పర్శ తగిలితే పిల్లలు అవుతారని చెప్పేసి సరే చూద్దామనేసి వచ్చినాము. నైట్ ఇక్కడే స్టే చేసాము. చాలా బాగుంది. గుడి టెంపుల్ డెకరేషన్ కానీ అక్కడ చేసే పూజలు కానీ అన్నీ బాగా ವಿನಂತಿ ಆರತಿ ಎತ್ತುಕೊಂಡಿದ್ದೀರಿ, ಕನಿಷ್ಠ ಗೋವಿಂದನ ಸ್ಮರಣ ಇಲ್ಲ ನಿಮಗೆ. ಆ ಗೋವಿಂದ ಹೇಳಿದ್ರೇನೆ ನರಸಿಂಹೋತ್ಸವ ನಿಮ್ಮ ಆರತಿ ಮೇಲೆ ಇರ್ತಾರೆ. ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹೋತ್ಸವನೇ ಗೋವಿಂದ. ಲಕ್ಷ್ಮೀ మహబూబాద్ జిల్లా ఈదుల పోసపల్లి 1వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా 5 పథకాలకు ఒకే దరఖాస్తును స్వీకరిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇక ఈ పథకాలను పొందేందుకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్వాగతం, సుస్వాగతం. చైర్మన్ గారు మహబూబాద్ మున్సిపాలిటీ శ్రీ పాలవాయి రామన్ రెడ్డి గారిని, గవర్నర్ శ్రీ బుకే మురళీగా నాయక్ గారు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నేను ఈ యొక్క ప్రోగ్రామ్కి, ప్రజాపాలన ప్రోగ్రామ్కి నేను టీమ్ లీడర్ని. నా పేరు శ్యామ్ గుప్తా. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ మహబూబాద్. మనము ప్రభుత్వం వారు సూచించినట్టు 5 గ్యారెంటీల మీద అప్లికేషన్, దీని గురించి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ అప్లికేషన్ ఫారంలు తీసుకొని వాటి యొక్క ప్రజాప్రతినిధులే మీ గ్రామానికి, మీ ఇంటికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమం ఉంటుంది. అప్లికేషన్స్ అందరికీ తీసుకున్నాక ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు అక్కర్లేదు, గాబరబడ. అప్లికేషన్ మొత్తం నింపారమ్మా మీరు? ఓకేనా? రైట్. ప్రజలు బాగా స్వీకరించారు. వాళ్ళు మా 6 గ్యారెంటీలకు చాలా దగ్గరపోయి కనెక్ట్ అవ్వడం వల్లనే వారు మా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను మేము నెరవేర్చాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకి, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతోటి వాళ్ళకు ఏమన్నా ఇబ్బందులుంటే, ఆరోగ్యంగా ఇబ్బందులుంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలతోటి మనకు ఆరోగ్య బీమా పథకం కింద ఈ 2 గ్యారెంటీలను మేము ఇంతకుముందే ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మిగిలిన 5 గ్యారెంటీలు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మా ప్రియతమ నాయకులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 8 గంటలకు వాళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రజల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ పథకం చాలా పకడ్బందీగా నిజమైన అర్హులకు ఈ పథకాలు చేరవేర్చాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇవాళ 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తుల సేకరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో ఆయా అధికారుల వద్ద కౌంటర్లు తెరిచి ఉంటాయి. ఆ కౌంటర్లో వచ్చి వాళ్ళ ఈ దరఖాస్తులను వాళ్ళు ఇప్పుడు ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ 6వ తారీఖు వరకు ఇవ్వకున్నా కూడా తర్వాత నేరుగా మమ్మల్ని కలిసినా కూడా, లేదా ఆర్డీఓ ఆఫీసులోనో ఎంఆర్ ఆఫీసులో వాళ్ళ దరఖాస్తులు వాళ్ళు పొందుపరుచుకునే అవకాశం కూడా కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దరఖాస్తులు కేవలం ఈ 6 గ్యారెంటీలే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఇతర సమస్యలను కూడా మేము పరిగణనలో తీసుకొని వాళ్ళు వైట్ పేపర్ మీద ఇస్తే
ప్రతి ఒక్క కౌంటర్లు ప్రతి ఒక్క ఊర్లలో ఒక సెపరేట్ కౌంటర్ను ఈ 6 గ్యారెంటీలు కాకుండా వేరే కౌంటర్ ఒకటి పెట్టి వారి భూ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా అందులో పొందుపరిచే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రజలు మమ్మల్ని కోరుకున్న భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ప్రజల వద్దకు పాలన ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని మా నాయకులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఈరోజు చిరునవ్వుతో వచ్చి వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వీఆర్ఏ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు సత్యనారాయణలు మాట్లాడుతూ గౌరవ వేతనం పేరుతో వీఆర్ఏలు చేత ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న డిఏను 2018 సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేయడం అన్యాయమని అన్నారు. పాదయాత్రలో విజయవాడ అలంకార్ చౌక్ లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కోన రమణమూర్తి, వీఆర్ఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిను. మేము గత 4.5 ఏళ్ళుగా ఎన్నోసార్లు మేము ధర్నా చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము విజయవాడలో ధర్నా చేస్తుంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారే అపోజిషన్లో ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 18,000 చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఎంతవరకు కూడా చేయలేదు సార్. మేము ఎన్నిసార్లు చేసినా మాకు ఎటువంటి మేలు కలగలేదు. అందుకే మా రాష్ట్రంలో సుమారు 26,000 మంది వీఆర్ఏలు ఉన్నాము. మేము ఇప్పుడు కానీ మా సమస్యలు తీర్చకపోతే వచ్చే నెల 5వ తేదీని విజయవాడ వెళ్ళి మేము ఇంకా ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం సార్. నా పేరు పి శ్రీనాథరావు, జిల్లా వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా. ఇది రాష్ట్ర వ్యాప్త ధర్నాలో పాల్గొనడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మా యొక్క డిమాండ్కు ఒక బేసికల్ అమలు చేస్తున్న ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే డిఏ రికవర్ చేసి ఇంతవరకు కూడా మా డిఏని ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వలేదు. మా యొక్క డిమాండ్స్ నెరవేరే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని, అలాగే నామినీగా పనిచేస్తున్న చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళ అబ్బాయి కుర్రోళ్ళు వారసత్వంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పోరాటం ఇది ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ జనవరి 5వ తేదీని చెలో విజయవాడ కార్యక్రమం చేసి ఉన్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మా యొక్క డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని మరీ కోరుకుంటున్నాం. లేని పక్షంలో చెలో విజయవాడకి మేము బయలుదేరుతున్నాం. అప్పటికైనా రాష్ట్ర కమిటీతో చర్చ జరిపి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద 9వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె. ఈ సందర్భంగా గురువారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఇక మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాలైన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలు పనిచేస్తున్నామని, ఇంతవరకు తమ జీతాలు పెరగకపోవడం దారుణమన్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా జీతాలను పెంచి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలో మేము 2006 నుంచి పనిచేస్తున్నాం. దాదాపు 18 ఇయర్స్ 18 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాము. మన సీఎం గారు 2014లో జాయిన్ అయిన వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కాకపోతే మేము 18 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఇయర్స్ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నాము. కాకపోతే మీరు హామీ ఏమి ఇచ్చారంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని అందరినీ లాగ్ ఇచ్చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కానీ ఈనాటి వరకు కూడా మమ్మల్ని ఏం అనుకోలేదు. దయచేసి మీరు ఇచ్చిన హామీలని, పాదయాత్రలో చెప్పిన హామీలని నెరవేర్చండి. మేము చాలామంది ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నాము. ఆడవాళ్ళు కూడా తమ బిడ్డలను తీసుకొని చీకి శిబిరాల్లో కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. మీరు నిర్వర్తించే ప్రతి ఒక్క ప్రోగ్రాం, ప్రతి ఒక్క పథకాలని, స్కీములు అన్నింటి ముందుండి మేము నడిపించి 100% సక్సెస్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళకి మీరు అండగా నిలబడాలి, కానీ మమ్మల్ని అసలు ఏమని కూడా అనుకోకుండా ఉన్నారు. సో దయచేసి సీఎం గారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఎస్ఎస్సీ ఉద్యోగుల్ని, అన్ని విభాగాల వారిని, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. కాబట్టి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటివి అమలు తేవడానికి అధికారులను ప్రజల వద్దకే తీసుకువెళ్లి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరణ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక ప్రతి ఒక్కరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాని ప్రకారమే లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మొట్టమొదటి సంతకంగా 6 గ్యారంటీల మీద సంతకం పెట్టి మన ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల లోపలనే మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు అయితే ఏదైతే ₹1,00,000 4 లక్షలు అయితే 5 లక్షలు ఉన్నదో దాన్ని 10 లక్షల వరకు అయితే పెంచుతామని చెప్పి ఉన్నాము. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం 48 గంటల్లోనే మనకందరికి యావత్ తెలంగాణలో మీకందరూ కూడా అది ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో మహిళా సోదరులంతా కూడా ఈ రోజు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఎక్కడ పోయినా ఉచితంగానే ప్రయాణం చేస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఆ రోజు చెప్పున్నాం, ఖచ్చితంగా మన గ్రామానికి వచ్చి మన వాడికి వచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ రోజు ప్రజాపాలనలో గ్రామ సభలో ఏదైతే మనము బెనిఫిషరీస్ లిస్ట్ ని ఇల్లు లేని వారికి, నిరుపేదలకు ఏదైతే ఇల్లు ఇచ్చున్నామో, పింఛన్ లేని వారికి ఏదైతే పింఛన్ ఇచ్చున్నామో, అదే మాదిరిగా ఈ రోజు ప్రజాపాలన లోపల కూడా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచే 28 తారీఖు నుంచి ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి కానివ్వండి, ప్రతి బెనిఫిషరీ కూడా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. దయచేసి ఇల్లు ఒకటే కాదు, ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పింఛను ప్రతి గృహలక్ష్మి కింద 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరిమణి కూడా ₹2,500 ఏదైతే ఇస్తామని చెప్పినామో అది కూడా కంపల్సరీ 100 రోజుల లోపల ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అది కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ వివరాలు రాసిస్తే ఖచ్చితంగా అది ఇస్తాం. అదే కాకుండా ₹500 ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ₹500 కూడా ఒక సిలిండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అది కూడా ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, ఇది ఒకటే కాదు, ఈ రోజు 200 యూనిట్ల వరకు ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ రోజు గృహలక్ష్మి ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పినాం. అది కూడా మేము ఇస్తామని చెప్పి కూడా, అదే కాకుండా ఈ రోజు 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏదైతే చెప్పినారో అన్ని కూడా తీసే బాధ్యత. ఎందుకంటే మమ్మల్ని గెలిపించిండ్రు, మాకు కూడా మీ ఇంటికి వచ్చి మీకు అన్నింటినీ కూడా తీసే 6 గ్యారంటీలను ఇచ్చే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ, దయచేసి మీరు ఎక్కడ కూడా జిరాక్స్ల ప్రభుత్వం కాదు ఇది, జిరాక్స్లు ఎక్కడ కూడా తీయకండి. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లికేషన్ ఫామ్ కు జత చేయండి. ఖచ్చితంగా చేయమంటేము, అది లేని వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దయచేసి మళ్ళీ మీరు అప్లికేషన్ తెల్లగే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవద్దు అని చెప్పి అలాంటి అపోహలు దయచేసి ఎక్కడ కూడా మీరు నమ్మకండి. దాన్ని మీ దగ్గరికి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీకు రాకుంటే కూడా మన అధికారులు ఉన్నారు, అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలని చెప్పండి, వారే ఫిల్అప్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మా అధికారులు తప్పకుండా తీసుకుంటారని చెప్పి కూడా మీకు ఒకసారి మీకు వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒట్టి అభినందనలు మీరు నమ్మకండి. కొంతమంది చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్ తీసుకొని పైసలు ఇస్తారని చెప్పి, ఏ ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫామ్ కు మీరు ఎవరు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. అలాంటిది ఎక్కడున్నా మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఇలాంటి చిన్న దానికి మీరు అపోహలు ఉంది, ఇది చేయకండి. ప్రతి ఒక్కరు కూడా 100 మందికి ఒక కౌంటర్ కూడా ఈ రోజుకి ఇప్పుడే అయిపోదు. కౌంటర్స్ కూడా మీరు అదే పని పెట్టి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 100 మంది. నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచిస్వామి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రంలో విశేష అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు 138 రోజు సందర్భంగా మన పెద్దలు రేవంత్ రెడ్డి ఠాకూరే, మన చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండల కార్యకర్తలు అందరూ గుమ్మిగూడిగా
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏంటంటే ఈ ఆరు పథకాల అమలు ఈరోజు స్టార్ట్ అయింది. మనకు ఎవరికైనా మండలానే కానీ మొత్తం తెలంగాణలో ఇండ్లు లేని వారికి ఇండ్లు, పింఛన్లు అన్నీ 6 పథకాలు గ్యారంటీ అప్లికేషన్ పెట్టుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటుంది. సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి అవుతుంది. మనం ఏది అవసరం ఉన్నా పార్టీ 138వ సందర్భంగా మండల కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకున్నట్టు జరుగుతుంది. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నా. వందనం మిత్రులకు, సోదరులకు పేరు పేరున వందనం, శుభాభివందనాలు. అయితే మన భారతదేశంలో రివ్యూ మీటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రజాపాలన గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికార యంత్రాంగం కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, స్థానికంగా ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఈఓలు కానీ, డివిజనల్ స్థాయి అధికారులు కానీ ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకుని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణం, ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు. మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువు రానటువంటి ఇళ్లలో దయచేసి యువకులు కూడా సహకరించండి. అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడం కోసం సహకరించండి. ఆ దరఖాస్తు ఫామ్ తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. మల్కాజ్గిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ అండ్ అధికారి శ్రీ డి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏపీఎన్ ఈఎస్ శ్రీ బి ముకుందారెడ్డి పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అల్వాల్లోని కాణాజీగూడ ఇన్సూరెన్స్ కాలనీలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన హషీష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక బోయిన్పల్లి హస్మాత్పేట్ కు చెందిన గోపగోని విశాల్, బండరి రవితేజ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల విలువ చేసి 150 హషీష్ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలను, 150 గ్రాములు వాటితో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం దాదాపు మాకు 5 గంటల ప్రాంతంలో అల్వాల్ ఖానాజీగూడ ఏరియాలో ఒక ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం రావడంతో మా సిబ్బంది, ఎక్సైజ్ మల్కాజ్గిరి సిబ్బందితో మేము ఊటావుటిన అల్వాల్ ఖానాజీగూడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది. బీరువాలో మొత్తం సెర్చ్ చేస్తే దాదాపుగా 150 బాటిళ్ల హ్యాషిష్ ఆయిల్, వీడ్ ఆయిల్, గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు 150 బాటిల్ లభించడం జరిగింది. ఆ 2 వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్, సన్ ఆఫ్ విజయరావు, ఇతను హస్మత్పేట్కు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇతని పార్ట్నర్ బండారి రవితేజ, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఇతను కూడా హస్మత్పేట్కు సంబంధించిన వ్యక్తి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి, పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్గా గత 6 నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ 1000 రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ 2000, 2500, 3000 ఎంత డిమాండ్ ఉంటే అంత, ఆ విధంగా స్టూడెంట్లను టార్గెట్ చేసి ఈ వీడ్ ఆయిల్ను అమ్ముతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అనమాట. వీళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఇంకొక పార్ట్నర్ యాదగిరి అని ఇంకొక పార్ట్నర్, అతను కూడా హస్మత్పేట్కు సంబంధించిన వ్యక్తి. అతనిపై, యాదగిరి అనే వ్యక్తిపై గతంలో జనవరిలో ఎక్సైజ్ బాలానగర్ స్టేషన్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈ గోపగోని విశాలు తర్వాత ఈ యాదగిరి ఇద్దరు కూడా
లాస్ట్ ఆగస్టులో యాదగిరిగుట్ట పిఎస్లో కూడా వీరిపై హాషిష్ ఆయిల్కి సంబంధించిన కేసు నమోదు చేసి దాదాపు 45 రోజుల్లో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇదే బిజినెస్ చేస్తూ ఉన్నారు. మాకు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసేసరికి మేము ఇంటి మీద రేడ్ చేస్తే 150 బాటిళ్ళ వీడ్ ఆయిల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక 1500 రూపాయలు అమౌంట్ మరియు 2 సెల్ ఫోన్లు 2 బండ్లు సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ దాదాపుగా 5 లక్షలు ఉంటుంది. దీని వర్త్ కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా వీళ్ళు వీడ్ ఆయిల్ను అమ్ముతున్నారు. కమలాపూర్ మండల కేంద్రంతో పాటు ఉప్పల్ అంబాల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదని, ఇక కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను పేద ప్రజలందరికీ అందేటట్లుగా చూడాలని లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నిలబెట్టుకుంటది, పాటిస్తే పేద ప్రజల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని సంవత్సరాలు పార్టీ బతికింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎన్నో ఒడిదొడుగులు తీసుకొని ప్రతి గ్రామంలో మరి ఈరోజు జెండా కార్యక్రమం జరుగుతున్నది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం అని చెప్పి ఇలా 21 రోజు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. 21 రోజుల్లో ఈ 2 రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కల్పించినాం. మిగతా 5 గ్యారెంటీలు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఈరోజు ప్రజాపాలన మొదలైంది. గ్రామాల్లో ప్రతి కార్యకర్త గర్వంగా ఈ కాంగ్రెస్ జెండా పట్టుకొని మీరు గర్వంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం అదృష్టం కలిగింది. ఈ 5 గ్యారెంటీలు ఈ రోజు నుంచి ప్రజల దగ్గర మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. 6 తారీఖు వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఎదురు చూసిన కార్యకర్తలు 10 ఏళ్ళు ఇప్పటివరకు మన రాజ్యం లేక పార్టీ లేక అధికారం లేక ఎంతో ఒడిదొడుగులు తీసుకొని ఎంతో కష్టాలు పడ్డ కార్యకర్తలకు ఈరోజు పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. ప్రజాపాలన మన ముఖ్యమంత్రి గారు ప్రవేశించిన గ్యారంటీలను ప్రజలలో తీసుకెళ్లి ప్రజల మన్నన పొందడానికి మనకు పెద్ద అవకాశం పార్టీ. ఈ పార్టీని అందుకే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి నాయకుడు ఈ రోజుకెళ్ళి 6 తారీఖు వరకు పేద ప్రజలకు చెందాల్సిన ఈ గ్యారంటీలు ఈ 5 గ్యారంటీలు పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చేరేటట్టు అప్లికేషన్లు నింపేటట్టు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. మరి ఇన్ని రోజులు ఇక్కడ రాక్షస పాలన అయింది. వరకు మొన్నటిదాకా రౌడీల రాజ్యం అయింది. ఇక్కడ ఇన్ని రోజులు అధికారులు మెప్పు పొంది అధికారులు ఒక పక్క, పోలీసు ఒక పక్క, రెవెన్యూ ఒక పక్క, ఇక్కడ పంచాయతీలు ఒక పక్క, బెదిరింపులు ఒక పక్క. ఏ కార్యకర్త భయపడే అవసరం లేదు. ఈ రోజుకెళ్ళి మన ప్రజాపాలన మొదలైంది. ఈ రౌడీ రాజ్యాన్ని ఈ రౌడీల పాలన కానీ పెద్ద మనుషులు ఈ బ్లాక్మెయిల్ రాజకీయ నాయకులను కానీ తరిమి కొట్టే టైం వచ్చింది. భయపడేది కాంగ్రెస్ పార్టీకి మీకు వెన్నంటుంటుంది, ప్రభుత్వం మీ వెన్నంటుంటుందని కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తరహళ్లిలో ప్రతి ఏటా వారం రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, విచిత్ర వేషధారణతో భూతప్పలు నాట్యం. ఈదుల పూసపల్లి 1వ వార్డులో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మెల్యే. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన, శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు నిరసన దీక్ష. ఆదిలాబాద్ లో ప్రజాపాలన గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం, పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.